అశోక్ నగర్లో కొత్త స్కామ్ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా జరుగుతున్నాయి, డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా చూసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ అశోక్ నగర్లో ఈ ట్రెండ్ బాగా కొనసాగుతూ ఉంది. సో దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఏ ఇన్స్టిట్యూట్ ఒకవేళ డిగ్రీ విత్ ఐఏఎస్ చేయించాలి మీ పిల్లల్ని అనుకుంటే ఎక్కడ జాయిన్ చేయించాలి అనేది ఒక అండర్స్టాండింగ్ రావడానికి ప్రతి పాయింట్ని నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది రెండు తెలుగు రాష్ట్రాలు, ఏపీ అండ్ తెలంగాణలో మాట్లాడుతున్నాం దీని గురించి. అయితే ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న ఐఏఎస్ అకాడమీస్ కొత్తగా రీసెంట్గా ఒక 1 year 2 years నుంచి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ ఏంటి అంటే డిస్టెన్స్ డిగ్రీ. ఓకే, ఈ రకరకాలు చెప్తాను, క్లారిటీగా వినండి. ఆ డిగ్రీకి వాల్యూ ఉంటుంది. డిస్టెన్స్ డిగ్రీ చేపిస్తారు ఇగ్నోలోనో లేకపోతే ఇంకొక దాంట్లోనో. డిస్టెన్స్ డిగ్రీ ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ యూనివర్సిటీలోనో ఇంకొక దాంట్లోనో డిస్టెన్స్ డిగ్రీ చేపిస్తారు. డిస్టెన్స్ డిగ్రీ చేపించి ప్యారలల్గా వీళ్ళ దగ్గర సివిల్స్ కోచింగ్, వీళ్ళకి ఏం సంబంధం లేదు. డిస్టెన్స్ డిగ్రీ ఎక్కడో చేస్తారు, ఎక్కడో పోయి ఎగ్జామ్స్ రాస్తారు, డిగ్రీతో వీళ్ళకి సంబంధం లేదు. హాస్టల్ ఏదో ఒక పక్కనే ఉండే అశోక్ నగర్ చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్ ఏదో ఒక హాస్టల్ మాట్లాడుకొని మా పిల్లలు కొంతమంది మీరు జాయిన్ చేస్తానని చెప్పి ఆడ మాట్లాడుకుంటారు. హాస్టల్ వీళ్ళది కాదు. ఈ సివిల్స్ కోచింగ్ మాత్రం ఒక సంవత్సరం 1,50,000 ఎంత ఉంది కదా, 2 లక్షలు ఎంత ఉంది, 1,50,000 నుంచి 2 లక్షలు ఏమో ఉంది ప్రజెంట్ రెగ్యులర్ సివిల్స్ కోచింగ్. దాన్ని 3 సంవత్సరాలు 6 లక్షలు వసూలు చేసి తీసుకుంటా ఉన్నారు. దీన్నే ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ విత్ ఐఏఎస్, లేకపోతే ఇంకా కొత్త పేర్లు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అంటే నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ స్టూడెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఏంటి అంటే డిగ్రీ ఒక చోట, హాస్టల్ ఒక చోట, లేకపోతే సివిల్స్ కోచింగ్ ఇక్కడ. అశోక్ నగర్లో ఓపెన్గా చెప్తా ఉన్నాను, అశోక్ నగర్లో బాగుపడడానికి ఎంత అవకాశం ఉందో, ఈ ఎస్పెషల్లీ ఈ టీనేజ్ పిల్లలు అక్కడికి వస్తే చెడిపోవడానికి కూడా అంత అవకాశం ఉంది. అంటే ఈక్వల్ అవకాశం ఉంది. అంటే చెడిపోవడానికి ఎన్ని మార్గాలు ఎన్ని అవకాశాలు ఉంటాయో బాగుపడడానికి కూడా అన్నీ ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఒక టీనేజర్ వచ్చేసి ఒక కంట్రోల్ లేకుండా, ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక హాస్టల్ లేకుండా, ఒక క్యాంపస్లో ఉండకుండా పిల్లలు వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళే. అది ఎన్ని రోజులు కొనసాగిస్తారో కూడా తెలియదు. ఒకసారి చేస్తానంటారు, ఒకసారి క్లోజ్ అయిపోతుంది. ఇది ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం చేస్తారంటే గ్రాండ్ లాంచ్, డిగ్రీ విత్ ఐఏఎస్ గ్రాండ్ లాంచ్ అని ఒక యూట్యూబ్ వీడియో పెడతారు. వీడియో పెట్టినాక యాక్చువల్లీ దీనికి వీళ్ళ సంబంధం లేదు. జస్ట్ వీళ్ళు చెప్పే యూపీఎస్సీ కోచింగ్, సివిల్స్ కోచింగే తీసుకుంటారు, డిగ్రీ ఎక్కడో తీసుకుంటారు, హాస్టలింగ్ ఎక్కడో ఉంటుంది, గ్రాండ్ లాంచ్ అంటారు. డిగ్రీ విత్ ఐఏఎస్ పేరు ఏ విధంగా సాధకత అవుతుంది? హైదరాబాద్లో ఒక్కటన్నా అశోక్ నగర్లో సరైన డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక క్యాంపస్లో ఉన్నదా? ఒక క్యాంపస్లో పొద్దున్న నుంచి డిసిప్లైన్గా పొద్దున్న 5ంటికి లేచిన కాడి నుంచి పిల్లోడిని నర్చర్ చేస్తూ ఒక యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూగా కాకుండా యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సేబీ అని, తర్వాత ఎస్ఎస్సి సీజీఎల్ అని, ఆర్బీఐ అని, గ్రూప్ 1 గ్రూప్ 2 మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిగరస్ ట్రైనింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లోడిని నర్చర్ చేసే విధానం హైదరాబాద్లో అశోక్ నగర్లో ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ అన్న ఉందా? కేవలం మితిమీరిన అత్యుత్సాహం. నేను ఒకటి చూశాను, ఒక వీడియో ఒక మేడం చేసింది. ఆ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే కరెక్ట్ కాదు అది ఇదని ఒక పెద్ద వీడియో చేసింది వాళ్ళ యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ చెప్తుంది ఆ మేడం, మన అశోక్ నగర్లో ఆ లైన్లోనే ఉంటుంది. సరేలే నేను కూడా అనుకున్నాను, నా ఒపీనియన్ ఆమె చెప్పింది కావాలో అనుకున్నా. కరెక్ట్గా కట్ చేస్తే 4 రోజుల తర్వాత గ్రాండ్ టెస్ట్, టాలెంట్ టెస్ట్ పెట్టింది, స్కాలర్షిప్ టెస్ట్, డిగ్రీ విత్ ఐఏఎస్ స్కాలర్షిప్ టెస్ట్. అంటే ఇక్కడ మీకు అర్థం కావట్లేదా? అండ్ ఇంకొకరు చాలా యాడ్స్ రన్ చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్లో పెద్ద బిల్డింగ్ అతను యాడ్స్ రన్ చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్లో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని చూసి మోటివేట్ అవుతారు అంటున్నారు. ఓకే, కరెక్టే, కాదనట్లేదు. కానీ చెడిపోవడానికి ఎంత అవకాశం ఉంది? పిల్లోడి మీద కంట్రోల్ ఎలా ఉంటుంది? వాళ్ళు కొంచెం ఎదిగిన దాకా టీనేజర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషను అంటే ఇప్పుడు ఎలా ఉందంటే తాను చెడిన కొద్ది వనమల్ల చెడిపోయిందని మన సామెత ఉంది. ఒక పిల్లోడు మంచిగా సిన్సియర్గా చదువుకుంటున్నా పక్కన వాళ్ళ పిల్లోళ్ళు ఆ పిల్లోని చెడగొట్టే పరిస్థితుల్లో ప్రజెంట్ కొంత జనరేషన్ ఉంది, కాదనడానికి లేదు. సో ఇది ఒకసారి ఆలోచించాలి. సో ఇక్కడ మనము డిగ్రీ విత్ ఐఏఎస్ మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లేకపోతే విజయవాడ అని మనం మాట్లాడుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా
డెకేడ్గా. డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతో కొంత బెటర్గా ఉంది అంటే 100% విజయవాడలో నేను అంటాను. ఎందుకంటే సరే ఓన్ క్యాంపస్ లేనట్టు కానీ అతి క్యాంపస్లు ఉన్నాయి. లయాలా క్యాంపస్, అతి క్యాంపస్లు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఓన్ క్యాంపస్ లేకపోయినట్టుగా ఒక పిల్లల్ని ఒక క్యాంపస్లో పెట్టి వీళ్ళే వచ్చి వాళ్ళతో టైఅప్ అయ్యి, ఇప్పుడు లయాలా విత్ సిఎస్బి కానీ, తక్షశిల విత్ ఏఎన్యూ కానీ, ఏఎన్యూ విత్ తక్షశిల కానీ, స్టెల్లా విత్ తక్షశిల కానీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ పిల్లల్ని అక్కడ క్యాంపస్లో పెట్టి, ఆ క్యాంపస్లోనే ఇంకా బెటర్గా అయితే శరత్ చంద్ర ఉంది. సో వాళ్ళకి ఓన్ క్యాంపస్ ఉంది. సరే మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో ఇక్కడ ఏంటి కొంతవరకు బెటర్. ఎందుకని క్యాంపస్లో ఉంటారు పిల్లలు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకరే మానిటర్ చేస్తారు. హాస్టల్ అక్కడే ఉంటుంది, క్లాసెస్ అక్కడే ఉంటాయి, ప్లే గ్రౌండ్ అక్కడే ఉంటుంది, యూపీఎస్సీ క్లాసులు అక్కడే ఉంటాయి, డిగ్రీ క్లాసులు అక్కడే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ మన విషయం మాట్లాడుకోవాలి ఏంటి అంటే, యూపీఎస్సీతో పాటు యూపీఎస్సీ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే కేవలం సివిల్స్ కోచింగ్ ఇచ్చేసేస్తే కాదు, డిగ్రీకి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. అలా ఇస్తేనే ఇప్పుడు వాట్ ఇఫ్ నాట్ యూపీఎస్సీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది కూడా అవ్వకపోతే ఇటు సాఫ్ట్వేర్ సైడ్ కూడా రావచ్చు. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉన్నాం రెగ్యులర్ సివిల్స్ కోచింగ్ తీసుకొని తర్వాత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత వస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్లో కానీ ఎక్కడా కూడా ఫుడ్ ఎలా ఉంటుందనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు, పిల్లలు డిసిప్లిన్గా ఉంటారనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. డిగ్రీ ఎనీ డిగ్రీ విత్ ఐఏఎస్, యూ టేక్ ఎనీ డిగ్రీ విత్ ఐఏఎస్ హైదరాబాద్లో. ఒకవేళ ఉంటే చెప్పండి, లేదు దీనికంటే మీరు చెప్పింది అబద్ధం, అశోక్ నగర్లో ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ బాగుంది, సో మీరు చెప్తుంది రాంగ్ అని చెప్పి మీరు కమెంట్ చేయండి. డెఫినెట్లీ దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. హాస్టల్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఫుడ్ విషయం కంట్రోల్లో ఉండదు, పిల్లలకి బాగాలేకపోయినా పట్టించుకునే నాదుడు ఉండడు. వాళ్ళకు ఒక టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి క్యాంపస్లో ఉంటే. లైక్ శరత్ చంద్రలో మనం చూసుకుంటే టీచింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. అంటే పిల్లలు బాగలేనప్పుడు కానీ, లేకపోతే పిల్లలు మెంటల్లీ కొంచెం లో ఫీల్ అయినప్పుడు, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ సంబంధించింది, పేరెంట్స్ని వదిలిపెట్టేసి ఇక్కడ ఉంటారు కాబట్టి, సో వాళ్ళని టేక్ కేర్ చేసేదానికి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది డెఫినెట్లీ హైదరాబాద్లో ఉందని నేను అనుకోను. అశోక్ నగర్లో కేవలం డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఇది డిసిప్లిన్ ఉండదు, తర్వాత హాస్టల్ వీళ్ళ కంట్రోల్లో ఉండదు, డిగ్రీ వీళ్ళ కంట్రోల్లో ఉండదు, కేవలం యూపీఎస్సీ కోచింగ్ మాత్రం చెప్తారు. రెగ్యులర్గా ఏది 1 year వాళ్ళకి చెప్పేదే వీళ్ళు స్ప్లిట్ చేసి 3 సంవత్సరాలు చెప్పి డబుల్ తీసుకుంటా ఉన్నారు. చాలామంది పేరెంట్స్ ఇది తెలియక ఇప్పుడు కూడా కొంతమంది అన్న హైదరాబాద్లో బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ చెప్పండి అని కొంతమంది పిల్లలు అడుగుతూ ఉన్నారు. పేరెంట్స్ కూడా హైదరాబాద్లో ఒక మంచి డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అలా డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ ఉందా చెప్పమని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. బెస్ట్ అనేది ఈ పాయింట్లో ఏమైనా ఉందా పోనీ మీరు చెప్పండి. ఒక కంట్రోల్లో ఉండి ఒక డిసిప్లిన్ ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ రెగ్యులర్ ట్రైనింగ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ ఒక్కటన్నా ఉందా? సరే వేరియాస్, సరే ఓకే ఇది బాగానే ఉంది. మరి ఇక్కడ కేవలం స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవడం తప్ప అశోక్ నగర్లో డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతోటి క్యాంపస్ అనేది లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. పేరెంట్స్ ఆలోచన చేయాలి, స్టూడెంట్స్ కూడా ఆలోచన చేయాలి. వేరియాస్ విజయవాడలో చూసుకుంటే, ఇప్పుడు మన విజయవాడలో చూసుకుంటే చాలా ఉన్నాయి, వాటిలో కొంతవరకు యాక్టివ్గా ఉన్నాం. మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ శరత్ చంద్ర ఐఏఎస్, మనం ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాము. నేను ఇయర్ టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్లో ర్యాంక్ నెంబర్ 1. ఎందుకని నేను శరత్ చంద్ర ఐఏఎస్కి ఇచ్చాను, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా నేను వీడియో చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా శరత్ చంద్రలో మార్నింగ్ పొద్దున్న లేచిన కాడి నుంచి వాళ్ళకి యోగా కాడి నుంచి, గేమ్స్ కాడి నుంచి, తర్వాత మార్నింగ్ స్టడీ అవర్స్ కాడి నుంచి, స్టడీ అవర్స్ అప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, మళ్ళీ డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు, ది హిందూ న్యూస్ పేపర్ ఇస్తారు. దాంతోపాటు మళ్ళీ డిగ్రీ క్లాసులు ఒక కోఆర్డినేషన్లో జరుగుతుంది. డిగ్రీ క్లాసులు తర్వాత యూపీఎస్సీ క్లాసులు ఒక కోఆర్డినేషన్లో ఎక్కడా మిస్ కాకుండా డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి ప్రయారిటీ ఇచ్చి దానికి చదివిస్తారు. ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, లేదా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, లేదా ఇంకొకటి ఎగ్జామ్స్ వస్తున్నాయి, డిగ్రీతో పాటు వేరే ఎగ్జామ్స్ వస్తున్నాయి, దానికి సంబంధించిన రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుంది. అది నేను ఇన్ డీటెయిల్గా ప్రతిదీ ఫుడ్ కాడి నుంచి చెప్తా ఉన్నాను కదా. ఫుడ్ దగ్గర నుంచి మార్నింగ్ పిల్లలతో మాట్లాడి రోజంతా దాదాపు 3 రోజులు ఉన్నా షూటింగ్ చేయడానికి. నేను 3 రోజులు ఉన్నా. ఆ 3 రోజుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం జరుగుతుంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి కూరగాయలు చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, ఒక డిసిప్లిన్ ఉందా లేదా పిల్లలకి, ఫుడ్ మంచిగా ఉందా లేదా. నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అక్కడే ఉండి దాదాపు 3 రోజులు ఉన్నా. 3 రోజులు ఉండి మొత్తం కూడా అంతా గమనించి పిల్లలతో మాట్లాడి దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టాను. డే విత్ శరత్ చంద్ర ఐఏఎస్ అని చెప్పి వీడియో కూడా పెట్టాను, ఫుల్ వీడియో చూడండి. వేరే కాలేజెస్ ఉన్నాయి, ఏఎన్యూ ఉంది, ఏఎన్యూ విత్ తక్షశిల, లేకపోతే స్టెల్లా విత్ తక్షశిల ఉంది. వీళ్ళకి సంబంధించి హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే సమ్వాట్ బెటర్. కానీ ఇక్కడ ఒక్కడో విషయం ఏంటి అంటే వీళ్ళకి డిగ్రీ తక్షశిలకు సంబంధం లేదు, డిగ్రీ ఏఎన్యూ టేక్ కేర్ చేస్తుంది.
హాస్టల్ చాలా చూసుకుంటుంది, ఓన్ క్యాంపస్ లేదు, కంట్రోల్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉంటుంది. దీంతోపాటు వెన్యూలో చూసుకుంటే ధర్నాలు జరుగుతుంటాయి, పిహెచ్డీ చేసే వాళ్ళు ఉంటారు, స్కాలర్స్ ఉంటారు, పిహెచ్డీ స్కాలర్స్ ఉంటారు. సో ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం అదే లయాలో చూసుకుంటే లయాలా ఏఎన్యూ ఆర్ బెస్ట్ కాలేజెస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్, మంచి కాలేజెస్, వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూట్. కానీ ఇక డిగ్రీ విత్ ఐఏఎస్ విషయం చూసుకుంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా అవుతుంది, అది చాలా వీడియోలో క్లియర్గా ఇప్పుడు మన లయోలో సిఎస్బి చూసుకుంటే చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, వాళ్ళు చేసుకునే ప్రమోషనల్ వీడియోస్లో ఏదైతే పబ్లిసిటీ ఇచ్చుకునే వీడియోస్లో ఏం చెప్తా ఉన్నారు, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అంటున్నారు. మీరు బయట ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఇంకొక ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఈవినింగ్ క్లాసులు తీసుకుంటామని చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. డిగ్రీ వాళ్ళకి సంబంధం లేదు, మేము ఓన్లీ యూపీఎస్సీ సివిల్స్ చెప్తాము అని చాలా క్లియర్ కట్గా ఉంది అక్కడ మెసేజ్. మనం అర్థం చేసుకోవాలి. 100 ఎకరాల క్యాంపస్, 100 ఎకరాల క్యాంపస్లో చాలామంది ఉంటారు కదా, బీటెక్ వాళ్ళు ఉంటారు, ఎంటెక్ వాళ్ళు ఉంటారు, చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. ఒక డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యూపీఎస్సీ అనేది చాలా పెద్ద ఎగ్జామ్ కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ జాయిన్ చేస్తే ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారో కూడా తెలియదు. సో అంటే ఇంకోటి విషయం వచ్చేసి ఏంటి అంటే, వాట్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాగులు సర్దేసుకొని పోతే, ఎగ్జాంపుల్ ఇప్పుడు టైప్ అయ్యి ఇంకొక ఇన్స్టిట్యూట్తో టైప్ అయి ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం సిఎస్బీ తీసుకున్నాం, సిఎస్బీ లయాలలో ఉంది, సో లయాలలో ఎంటర్ అయ్యారు, లయాలో మంచి కాలేజీ కాదనట్లేదు, సిఎస్బీ కూడా ఇండివిజువల్గా మంచి ఇన్స్టిట్యూటే కాదనట్లేదు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు టైప్ బ్రేక్ అయితే వీళ్ళు బ్యాగులు సర్దేసుకోవడం మళ్ళీ తప్పుగా అనుకున్నారు, బ్యాగులు సర్దేసుకోవడం అని ఇన్ ద సెన్స్ వీళ్ళు బయటకు వచ్చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? వాట్ ఇఫ్ ఇన్ కేస్, ఎందుకంటే 2 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కదా, 2 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కోఆర్డినేషన్తో వర్క్ చేసి డిఫరెంట్గా 2 మంచి ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ కూడా చూసాం రికార్డ్స్ అన్ని. అండ్ తక్షశిల కూడా ఏఎన్యూతో వర్క్ చేస్తుంది, ఏఎన్యూతో కలిసి డిగ్రీ విత్ ఐఏఎస్ అంటుంది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే 3 years వీళ్ళ అగ్రిమెంట్ టైప్ అనేది ఉంటుందా లేదా అనేది మనం దాన్ని చేయగలుగుతాము. నెక్స్ట్ 10 years ఉంటుందా, 5 years ఉంటుందా, లేకపోతే 2 yearsకి చేంజ్ అవుతుందా, టైప్ బ్రేక్ అవుతుందా? అప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ దానికి అర్థం ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం ఒక క్యాంపస్లో డిగ్రీ వాళ్ళే హ్యాండిల్ చేస్తూ, సివిల్స్ వాళ్ళే హ్యాండిల్ చేస్తూ, పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్కటి హాస్టల్ వాళ్ళే హ్యాండిల్ చేస్తూ, ఫుడ్ మంచిగా ఉందా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం. సో నేను ఒకటే చెప్పొచ్చే ఏంటి అంటే, ఓన్ కాలేజ్ ఉండాలి, ఓన్ హాస్టల్ ఉండాలి, శరత్ చంద్ర ఐఏఎస్ లాగా డిగ్రీ కాలేజ్ ఓన్ ఉండాలి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక ఇన్స్టిట్యూట్ యొక్క డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కానీ ఇన్స్టిట్యూట్ యొక్క పర్యవేక్షణలో పిల్లలు ఉండాలి. అది కదా మనకు కావాల్సింది. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే అది కదా. డిగ్రీ ఒకరు హ్యాండిల్ చేయడం, హాస్టల్ ఒకరు హ్యాండిల్ చేయడం, యూపీఎస్సీ క్లాసులు ఇంకొకరు హ్యాండిల్ చేయడం. కనీసము ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ విజయవాడలో ఉన్న వాటి గురించి కూడా చెప్తా ఉన్నా చాలా క్లారిటీగా. మా దగ్గర ఆ కోర్స్ ఉంది, మా దగ్గర పబ్లిక్ పాలసీ కోర్స్ ఉంది, మా దగ్గర ఇంకో కోర్స్ ఉంది అంటున్నారు. కానీ దాన్ని ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, డిగ్రీతో పాటు సివిల్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, షెడ్యూల్ ఏందని కనీసం ఒక 1 year షెడ్యూల్ ఇవ్వండి చూద్దాం. ఒక 1 year షెడ్యూల్ ఇవ్వండి. ఇంకోటి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు కంపల్సరీ మీరు మీ అగ్రిమెంట్ కంపల్సరీ నెక్స్ట్ 3 సంవత్సరాలు. ఇప్పుడు నేను డిగ్రీ విత్ ఐఏఎస్ టైప్ అయిన కాలేజెస్లో మనం జాయిన్ చేపిస్తే 3 సంవత్సరాలు లయోలా విత్ సిఎస్బి అయి ఉండొచ్చు, లేకపోతే తక్షశిల విత్ ఏఎన్యూ అయి ఉండొచ్చు, లేకపోతే స్టెల్లా విత్ తక్షశిల అయి ఉండొచ్చు. 3 సంవత్సరాలు, నెక్స్ట్ 3 సంవత్సరాలు కంపల్సరీ ఈ టైప్ ఇలాగే కొనసాగుతుంది. దానికి సంబంధించిన ఇదిగో అగ్రిమెంటు, లేకపోతే నెక్స్ట్ 5 years ఉంటుంది, నెక్స్ట్ 10 years వరకు మా అగ్రిమెంట్ అనేది కొనసాగుతుంది, ఇదిగో ప్రూఫ్. ఒకవేళ అగ్రిమెంట్ కొనసాగకపోతే ఏంటి పరిస్థితి? చాలా క్లారిటీగా చెప్పగలుగుతారా? ఇక్కడ చూసుకుంటే డిగ్రీ వాళ్ళదే, ఓన్ కాలేజ్ ఉంది, క్యాంపస్ వాళ్ళదే. శరత్ చంద్ర ఐఏఎస్ విషయం చూసుకుంటే ఇవన్నీ నేను చెప్పానని కాదు, నేను అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగాను. నేను అన్నీ కూడా హైదరాబాద్ బెంగళూరే కాదు, హైదరాబాద్ విజయవాడే కాదు, బెంగళూరు, ఢిల్లీ, దేశం మొత్తం తిరుగున్నా నేను. డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ ఢిల్లీలో ఉన్న తజాస్ దగ్గర నుంచి చాలా వరకు తిరుగున్నా నేను. చాలా యూనివర్సిటీస్, వాజీరామ్, అన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ హైదరాబాదు, ఢిల్లీ అది సంబంధించిన వీడియోలు కూడా మన దాంట్లో పెట్టా. చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్తో మాట్లాడాను, అక్కడ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మాట్లాడాను, ఆ వీడియోస్ కూడా నేను పెట్టడం జరిగింది. సో నేను చెప్పేది నిజమా కాదని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎస్, శరత్ చంద్ర ఐఏఎస్ టాప్ నెంబర్ 1. చాలామంది అడుగుతా ఉన్నారు ఎందుకని ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చారు శరత్ చంద్ర ఐఏఎస్ కంటే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఉండి అబ్జర్వ్ చేశాను, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఈ విధంగా ఓన్ కాలేజు, ఓన్ హాస్టల్, లేకపోతే ఓన్ డిగ్రీ కాలేజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అంటే ఒక ఇండిపెండెంట్గా పిల్లల్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డిసిప్లైన్గా పిల్లల్ని చదివించే కాలేజ్ ఒక్కటన్నా ఉందా?
ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి నేను చెప్పే నిజాలా కాదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. సో దానికి సంబంధించి నేను ఏదైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా జరుగుతాయి, షెడ్యూల్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు చూడండి. అండ్ టాప్ 5 ఇన్స్టిట్యూట్ సంబంధించి కూడా నేను ఎందుకు ఇచ్చాను అనేది ఇన్ డీటెయిల్గా దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో కూడా పిన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు. ఇది ఒకసారి ఆలోచన చేసి ఏదో అశోక్ నగర్లో ఏదో 4 యాడ్స్ చూసేసి గ్రాండ్ లాంచ్ అనగానే, లేకపోతే డిగ్రీ విత్ ఐఎస్ని తిట్టేసేసి ఒక 15 రోజుల్లో మళ్ళీ దానికి సంబంధించిన స్కాలర్షిప్ టెస్టులు పెట్టి మళ్ళీ డిగ్రీ విత్ ఐఎస్ మేము ఇస్తున్నామని చెప్పడం కానీ, లేకపోతే అశోక్ నగర్లో ఉంటే మేధావి అయిపోతారు, లేకపోతే వేరే దగ్గర అశోక్ నగర్లో ఉంటే ఐఏఎస్ని చూసి మీ పిల్లలు కూడా అలా తయారవుతారు. సో అనే ఆ బూటకపు ఈ యాడ్స్ని నమ్మి మీరు మీ పిల్లల భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. నేను చెప్పేది నిజమా కాదనేది ప్రతి పాయింట్ నోట్ చేసుకొని దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి.